హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అల్లంతో మిఠాయి ఎలా చేయాలో చెప్తాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం రోజు పరిగడుపున ఒక చిన్న ముక్క చప్పరిచ్చినా కూడా, అంటే చిన్న గోళీ చప్పరిచ్చినా కూడా మనకి చలికాలంలో వచ్చే జలుబు దగ్గు తగ్గుతాయి. త్వరగా గొంతు నొప్పి ఇలాంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. ఘాటుగా ఉండే అల్లము, తీయగా ఉండే బెల్లం కలిపితే ఇది మంచి రుచి. ఆయుర్వేదంలో కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనికోసం మనం అల్లాన్ని నీట్గా కడుక్కొని, ఇసుక మట్టి అలా ఉంటాయి కదా, నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా జల్లెడలాగా పెట్టుకొని ఇలా అల్లం తీసేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి అల్లం కొంచెం ఉడికి మెత్తగా, మనం గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా చాలా బాగా వస్తుంది. పచ్చిదైనా చేసుకోవచ్చు, ఇలా ఉడకబెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఉడకబెట్టుకున్నాక ఆరబెట్టేసుకొని పైన తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం మిరియాలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క వేసుకుంటే చాలా మంచిది. మనం తీసుకున్న అల్లం క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాలి. ఒక మందపాటి కడాయిలో కానీ పాత్రలో కానీ బెల్లాన్ని తీసుకోవాలి. అల్లం పేస్టు 1 కప్ అయితే 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. నేను కరిగించుకున్న బెల్లం సిరప్ని వాడుకుంటున్నాను. ఈ బెల్లం సిరప్ బాగా ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడాలి, చిక్కగా అవ్వాలి. ఇలా చిక్కబడ్డాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం ఘాటు బాగా ఎక్కువ ఉంది అనుకొని ఒకవేళ తక్కువగా కావాలి, మనం తినలేమనుకుంటే మాత్రం బెల్లంని 1 కప్పుకి మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, 4 కప్పులైనా వాడుకోవచ్చు. అప్పుడు అల్లంలో ఘాటు కొంచెం తగ్గి తినాలనుకున్న వాళ్ళు తినచ్చు. పర్లేదు, ఘాటు తినాలనుకుంటే 2 కప్పుల బెల్లం తీసేసుకోండి. అల్లం వల్ల వికారం, వాంతులను తగ్గిస్తుంది. తినడం వల్ల మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అల్లం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గి రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇలా మనం బాగా ఉడికించుకోవాలి, అంటే ఇలా దగ్గర పడాలి. ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి, హై ఫ్లేమ్ వద్దు. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండడం వల్ల మనకి అడుగంటకుండా బాగా వస్తుంది. మనం అల్లాన్ని గ్రైండ్ చేసేసుకున్నప్పుడు వాటర్ అసలు యాడ్ చేయకూడదు. వాటర్ లేకుండానే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు కూడా రావు. గ్యాస్, అజీర్తి, ఆకలి మందగించడం, కడుపులో అల్సర్స్ అలాంటివి కూడా ఈ అల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. మంచిదని మరీ అతిగా తినకూడదు, లిమిట్గా తినాలి. రోజుకి చిన్న గోళీ చప్పరిస్తే సరిపోతుంది. ఇలా సపరేట్ అయ్యాక ఇది అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక కొంచెం నెయ్యి ఇందులోనే వేసుకోండి, లేకపోతే చేతులకైనా రాసేసుకొని చిన్న చిన్న బిల్లల్లాగా, గోళీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి ఈ అల్లం మిఠాయి మనకి 1 మంత్ 2 మంత్స్ అయినా స్టోర్ ఉంటుంది. కాకపోతే అల్లం ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది కాబట్టి ఒక 10 డేస్కి అలా చేసుకోవచ్చు. ఎండిపోయిన అల్లం కాకుండా ఫ్రెష్ అల్లం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.